నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని గారు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీని వెనక ఎప్పటి నుంచో రెడ్ బుక్లో ఉన్న నేమే కారణమని, నాని గారిని వణికించి యాంటిసిపేటరీ బెయిల్ వరకు పరిగెట్టించామని ఒకవైపు టీడీపీ నేతలు మాట్లాడుతుంటే, నాని గారి అరెస్ట్ తప్పదా అనే దిగ్భ్రాంతిలో వైసీపీ నేతలు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. తప్పదంటారా నాని గారి అరెస్ట్? మీరు ఆ ఛానల్ చూసి చాలా ప్రభావితం అవుతున్నారండి. సార్ అసలు ఏంటో ఇహపరాలు తెలుసుకుని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే నాని నిన్న అక్కడికి వెళ్ళింది, గుడివాడ వెళ్ళి అతని మీద గతంలో రావి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పెట్టిన కేసుకి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టవలసి ఉంది, వెళ్ళి పెట్టాడు. దానికి ముందస్తు బెయిలు ఏ కారణంతో అరెస్ట్ చేస్తారు? నిన్నసార్లు చెప్పా, చిన్నప్పుడు నా మెండర్ లాక్కున్నాడు, నా సైకిల్ చైన్ లాక్కున్నాడు, నా సైకిల్ తొక్కాడు వీడు అన్న కక్ష పెంచుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఆ ఊరు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఫీల్ అయితే మనం ఏం చేయలేం. ఏం చెప్పాలి అసలు దీంట్లో? కలకట్టా పారిపోయాడట. పాస్పోర్ట్ లేనాడు కలకట్టా ఎందుకు వెళ్తాడు? కలకట్టా నుంచి కొలంబో వెళ్ళడానికి ప్లాన్ ఎందుకు వేస్తాడు? సరే కలకట్టా వెళ్ళడానికి పాస్పోర్ట్ అక్కర్లే, ఆ నుంచి కొలంబో వెళ్ళిపోతాడండి. ఎవడన్నా కలకట్టా వెళ్ళి కొలంబో వెళ్తాడా? ఈ పెట్టకథలన్నిటికీ బొమ్మలు కూర్చొని విశ్లేషించమంటే ఏ టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు దీంట్లో. అంటే కాదు సార్, అంటే పర్టికులర్ ఇష్యూ మీద ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ చేసాడు అతను. నానితో పాటు అతను కూడా అతను ఆయనలో ఎంత తిరగబడిపోయింది, ఎంత చచ్చిపోయింది, ఎంత అన్యాక్రాంతం అయిపోయింది, ఇవి దొరికే డేటా, ఈ స్టాటిస్టిక్స్తో అతని మీద అరెస్ట్ చేస్తున్నాం అంటే అరే ఏదైనా మాట్లాడాలి. ఇదే ఏందే ఆయన లాంగ్వేజ్ అలా ఉందట. అంటే రెడ్ బుక్ గురించి కదా సార్ మెయిన్ ఇది. ఎవరికంటే రెడ్ బుక్లు, ఎల్లో బుక్లు, ఏందే బుక్లు ఏడు చేస్తారు వాటితో? ఆల్రెడీ చాలా వరకు అరెస్ట్ చేశారు కదా సార్. ఏడు చేస్తారు దాంతో. వంశీని అరెస్ట్ చేస్తారు, ఏమైంది? రంగు వేసుకోవడం మనిషి ఇంట్లో ఉంటే రంగు వేసుకుంటాడు, రోజున్న జైల్లో కొన్నాడు కాబట్టి రంగు వేసుకోవట్లేదు. అది తెల్ల జుత్తు అయిపోయింది. అదేమో చిన్న బొప్పే. చాలా మందికి అరెస్టుల వరకు ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. దీని వెనక రోజా గారు ఉన్నారని రెడ్ బుక్ లో చాలా మందిని టార్గెట్ చేసి నాకు రోజు ఫోన్లు చేసి వాడు తిడుతూనే ఉంటారు. తిడుతున్నారా, నీకు పేరు రెడ్ బుక్లో ఉందిరా, నేను చంపేస్తారా, పొడి చేస్తారా, పోలీసులు వస్తారా మీ ఇంటికి, అటువన్నీ మిమ్మల్ని అట్లా కాదు సార్. అంటే నాకు రోజు థ్రెటనింగ్ మెసేజ్లు ఉంటాయి, పొంకాలు ఏడు చేయాలి. ఇప్పుడు ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? నన్ను వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణం చెప్పమంటాం, కారణం ఇది అంటారు, తీసుకెళ్తారు. ఏం చేయాలి? నేను నన్ను వద్దు అరెస్ట్ చేయకూడదు, నేను మానవతీత శక్తి అని చెప్పి ఇలా పాతకాల బేరు సినిమాలలో లేహ్యం రాసుకుని వెళ్ళిపోతారు. అలాగే ఏదైనా కొడాలని లేహ్యం రాసుకుని గాలిలోకి వెళ్ళిపోతారే. సరే చట్టాలకి పరిధిలో చట్టం అభియోగాలు మోపినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు తనకు నంతరం గౌరవ న్యాయస్థానంలో ఆ అభియోగం రాంగానో రైటనో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. అభియోగం మోపుతున్నారు, దానికి ఏం చేయగలుగుతారు? మీరే నేను అభియోగాలకి ఆధారాలు క్రియేట్ చేసి మరి అరెస్టులు జరిపిస్తున్నారు అనేది ఏ ఆధారం చూపించగలిగారు చెప్పండి? వంశీ గారి విషయంలో, కొమ్మినేని విషయంలోనే అరెస్ట్ మాట్లాడదాం. ఎవరిని అరెస్ట్ చేయాలి? ఫస్ట్ కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి ఆ మాట అన్నందుకు. అతను తర్వాత అరెస్ట్ చేసి ముందు కొమ్మినేని మీద అభియోగాలు మోపామంటే ఏమైనా అర్థం ఉందా? అందుకే సుప్రీంకోర్టు ఏముంది, నవ్వితే అరెస్ట్ చేసేస్తారా? మేము తీర్పులు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు నవ్వుతాం ఆర్గ్యుమెంట్స్ మీద బేస్ చేసుకుని, మమ్మల్ని కూడా ఎవరైనా అరెస్ట్ చేసేస్తారా అన్న కాంటెస్ట్లోనే మాడారు. ఇంకా మిగిలినవి ఇక్కడికి వస్తే అక్కడ కొడాలని ఫ్రమ్ ద డే వన్ నుంచి రెడ్ బుక్లో కొడాలని పేరు ఉంది, వంశీ పేరు ఉంది, వీళ్ళని అరెస్ట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ అటరింగ్ ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా. కడ్రాయిలతో పరిగెట్టేస్తాం, ఇవన్నీ మీరు మాడని మర్చిపోతే ఎలాగ? గన్నవరం మీటింగ్లో వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్, చిన్నపిల్లల మనస్తత్వంతో వెంజెన్సీ తీసుకుంటాం అనుకుంటే తీసుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు వెళ్తుంటే రాయిచ్చి కొట్టాం అనుకోండి, నాకు కడుపు మాట తీరుతుంది. ఎవడు కొట్టాడో నాకు తెలియదండి, దెబ్బ తగిలిందంటే రేపు పొద్దున కట్టుకొస్తాను, లోపల నాకు తెలిసి నేనే నేను కొట్టాను. ఎగ్జాంపుల్ చెప్తాను, శాడిజం అంటారు దాన్ని. కానీ ఈ శాడిజం కప్పిపుచ్చుకోవడానికి అవతల శాడిజం మీద ఈరోజు దాకా బొమ్మడి ఇంకోటి కూర్చున్నారు. అంతకనే వెళ్ళలేదు. మరి నాని గారు ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి? వైసీపీ ఏముంటాయి అసలు? ఏముందని ఫర్దర్ స్టెప్ వెళ్తాడు? నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన సంతకం పెట్టాలి. వెళ్ళి సంతకం పెట్టాడు. అయ్య బాబు, నేను ఆంధ్రాలో కాలు ఎడితే నన్ను అరెస్ట్ చేసేస్తారని భయపడ్డా. ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారం వచ్చాడు కదా, అరెస్ట్ చేసిండని ఏమైనా చెప్పారా? రెండు జరిగినప్పుడు ఏమని చర్చిస్తారు? నాని అరెస్ట్ అయ్యాడనన్నా చెప్పండి. ఏంటి అవునా కాదా? లేదు, ఊరికే అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టి ఇది రెహమాన్ మ్యూజిక్ లేదా మణేశ్వరం మ్యూజిక్ అని చెప్పంటే మరి సోకాల్ ఛానల్స్లో ఎందుకు అంత మరి దాన్ని చేయడం సార్? అది నేను చెప్తున్నాను కదా సార్, మనిషిని వ్యక్తిత్వ హననం చేసి సాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారు. లెట్ దెమ్. నేను మనం చెప్తాం ఆ విధంగా మానసిక తృప్తి ఉందనుకోండి. నాకు వాళ్ళు ఉంటారు నా మీద అలా కంటిన్యూస్గా వీడియోలు చేసి నన్ను తిట్టుకుంటూనే వీడియోలు చేస్తున్నారు. నన్ను అడిగాడు, నువ్వు ఎందుకు నా మీద ప్రొసీడ్ అవ్వు, నన్ను ఎందుకు కేసులు పెట్టవని. నేను ఎందుకు పెట్టలేవు, నీకు ఏదో ఉపాధి, నన్ను తిడితే నీకు 10 రూపాయలు వస్తున్నాయి, తిట్టుకో. ఇంత పాజిటివ్ ఎలా సార్ అది?
అలా కాదండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాడికి ఒక జీవనాధారమే కదా, ఏదో పాపం నన్ను తిడుతున్నాడు, ఓ 10 మంది అతన్ని చూస్తున్నారు, చూసినప్పుడు వాడికి ఒక 10 రూపాయలు వస్తాయి, సంతోషించమానండి. ఆడి పొట్టకొట్టి నేనేటి చేస్తే ఒకడికి ఒక పందా ఉంటుంది. కానీ డిఫెమేషన్ ఇలా సరే, ఒక నీకు ఇన్హెరెంట్గా వాట్ యు ఆర్, నీకేదో నేను అద్దం ముందు నిలబడి నేను సమానం చెప్పుకోవాలి. నాకు అంతరాత్మకి నేను సమానం చెప్పుకున్నంతకాలం ఎవరికి భయం పడాలి? ఐ నో వాట్ ఐ యామ్. వై షుడ్ ఐ కేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్? కనీసం మనల్ని అభిమానించే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా సార్. వాళ్ళు ఎఫెక్ట్ అయితే నన్ను అభిమానించమని ఎవరికైనా ఇంటికి వెళ్ళి బొట్టేటి నన్ను అభిమానించవు ప్లీజ్ అని ఎవరికైనా రోజా పువ్వు ఇచ్చి వచ్చాను నేను. ఒకడు ఎందుకు అభిమానిస్తున్నాడో నాకు తెలియదు, ఒకడు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడో నాకు తెలియదు. అభిమానించినోడు నేను తపాలు కొట్టుకుని ద్వేషించాడు కాబట్టి అని మీద పగబడ్డం అంటే అది బుర్ర తక్కువతనం అంటారు. అందరినీ కన్విన్స్ చేయడానికి నేనే అవతార పురుషుని కాదు, మనతో కాదు కూడా. నేను చెప్పేది ఒకడికి నచ్చొచ్చు, ఒకడికి నచ్చకపోవచ్చు, దాన్నే డిసెంట్ తెలియజేయడం అంటారు. అంతేకాని నేను చేసినవన్నీ రైటు, నేను మాడిన రైటు, నువ్వు నా అనడం తప్పు అనడం నా తప్పు. అందరికీ నచ్చాలని ఎక్కడ ఉంటుంది? ఒకడికి ఒక పర్సెప్షన్ ఉంటుంది, వాడు చూసి విధానం వేరు ఉంటుంది. ఇప్పుడు తపేలా ఛానల్ చూసాడు అనుకోండి, ఆడికి నేను ఏం చెప్పినా ఆడికి నచ్చదు. వాస్తవానికి న్యూట్రల్గా చూశారు అనుకోండి, ఇదేదో కొత్తగా చెప్తున్నాడు లేకపోతే నిజం చెప్తున్నాడు అని నా మీద ఒక ఒపీనియన్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయలేం. దానికి ఒపీనియన్తో ఎప్పుడైతే చూస్తావో నీకు ఎప్పటికీ అర్థం కాదు. కరెక్ట్. యాడ్ మీనింగ్ ఫర్ ఇట్. ప్రసాద్ అంటే ఇది వైఎస్ఆర్సీపీ మనిషి, లేకపోతే ఇది విశ్లేషకుడు ముసుగులో వస్తున్నాడు వైఎస్ఆర్సీపీ మనిషి, ఇది కండువలేదు కానీ ఇది వైఎస్ఆర్సీపీ మనిషి. దట్ ఈస్ వాట్ యువర్ అబ్రివేషన్స్ యువర్ అటాచింగ్ టు మీ. అలాగే కొడాలని రెడ్ బుక్లో పేరు ఉంది, రోజు అరెస్ట్ చేసేస్తారు. ఏం చేయాలి దానికి? అరెస్ట్ చేస్తాడంటే నువ్వు ఇన్వర్టెడ్ కామలో కొడాలని రెడ్ బుక్లో పేరు ఉంది, అరెస్ట్. దానికి ఈ జన్మకి నేను ఆడికి సమాధానం చెప్పలేము. నీకు అర్థమైందా? సో అట్లా నాకు విషయంలో వాడు చూసి కోణంలో ఈజ్ అటాచింగ్ మీనింగ్ టు దట్. అప్పుడు ఏమవుతుంది, నేను ఏం చెప్పినా వాడికి వినసొంపుగా ఉండదు. అలా వీడికి వీడి కండు వేసుకోకపోయినా మనకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అన్న పర్సెప్షన్లో వీడు అటాచ్ చేసుకుని మీనింగ్ ఉన్నాడు. మనం దానికి ఎవరిని జస్టిఫై చేయగలం? అవుతుంది ఎవరితోనన్నా? ఓకే, ఇప్పుడు ఎవరైతే రెడ్ బుక్లో నేమ్స్ అని అంటున్నారో సోకాళ్ళు కొంతమంది, ఇప్పుడు రెడ్ బుక్లో పేర్లు రిలీజ్ చేసి అరే రెడ్ బుక్లో పేర్లు ఉన్నట్టు జాగ్రత్త అంటే అప్పుడు ఎవడన్నా ఓ మాట ఇటు అనడం అటు అనడం, లేకపోతే ఇటు కాదు అది కాదు. ఎవడికి నచ్చినాడు ఏదో ప్రాస్పెక్ట్లో అరెస్ట్ అయితే ఈ రెడ్ బుక్లో పేరుంది కాబట్టి అరెస్ట్ చేస్తారంటే దాన్ని ఎవరికి జస్టిఫై చేయగలుగుతాం? అంటే ఎవరున్నారో తెలియకుండా అలా ఒకటి రాసి పెట్టుకున్నాం, ఎందులో నీ పేరు ఉండొచ్చేమో నా పేరు ఉండొచ్చేమో, ఇదితో ఎవరు మాట్లాడేమంటారు? అలా అక్కడ దయ్యం ఉందట అంటే ఇండైరెక్ట్గా నేను భయం పడ్డా. అదే 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 ఎవడు భయం పడతాడు? ఎవరి పేరు ఉందో తెలియదు అని చెప్పి అందరూ కాముకుంటారు. అంతే. ఓకే, అలా అదొక ప్రయత్నం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రెడ్ బుక్లు అనేటివి ఎంతవరకు సమంజసం కాదు? ఏం చేయగలుగుతాం? చేయగలవా? నేనైతే ఏం చేయలేను. మరి సుప్రీంకోర్టులో ఇలాంటి వాటిని రెడ్ బుక్లు రాయడం అంటే స్వయంగా వాళ్ళే ఒక నియంతలాగా. నేను చెప్తుంది అదే సార్, రెడ్ బుక్ అని రాజ్యాంగం అని మీరు చెప్తారు, గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం ఇలా జరిగిందని వాళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళారా? అలా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వీళ్ళు ఏమైనా కోర్టుకు వెళ్ళారా? వెళ్ళరు. అది జస్ట్ ఒక ఇప్పుడు నాకు పిల్లిగల్లు ఉంటాయి, ఎరా పిల్లి అని నన్ను ఎవడో పిలుస్తాడు అని నేనేమన్నా పిల్లి పిల్లనా లేకపోతే పిల్లిగే చెప్పు, ఆడేదో సరదాకి వాడికి ఆత్మతృప్తి కోసం వాడు మాట అంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాని అర్థం ఏంటి? నన్ను పిల్లి అన్నాడని చెప్పి వెళ్తామా? నా పేరు కేఎస్ ప్రసాద్, అది అందరికీ తెలుసు. చూసి విధానంలో ఉంటుంది. రైట్ సార్, ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.